హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్. ఈరోజు మనం పుల్లగోంగూర ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి. పాతకాలం పద్ధతిలో పుల్లగోంగూర ఎలా చేస్తారో ఇప్పుడు నేర్చుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక బాండి తీసుకొని దాంట్లో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా, ఒక 6-7 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పుల్లగోంగూర బాగా టేస్ట్ వస్తుందండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ మిశ్రమాన్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఉడికించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, పావు గంట తర్వాత అయితే అది మగ్గిపోయింది. ఇప్పుడు దాంట్లోకి గోంగూర వేసేసుకుందాము. గోంగూర వేసుకోవాలి. గోంగూర ఒక 5-6 కట్టలు తీసుకుంటే చాలండి. చిన్నవైతే ఒక 5-6, పెద్దవైతే ఒక 2 కట్టలు తీసుకొని వేసేసుకుందాము. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే గోంగూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని పప్పు గుత్తి తీసుకొని మెదుపుకుందామండి చిన్నగా. మీకు కావాలంటే కిందకి తీసైనా చేసుకోవచ్చు. నాకైతే బాగా ఉడికిపోయింది కాబట్టి నేను పొయ్యి మీద పెట్టి మెదిపేసుకున్నాను. గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.